వివిరావు గారు, ట్రంప్ పుతిన్ భేటీకి సంబంధించి మనం 2-3 రోజులుగా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. అదొక ఎత్తు అయితే భారతీయులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు నుంచి ఆయిల్ కొనుగోలు వరకు భారత్ అన్ని రకాలుగా సహకరిస్తుంది. కాబట్టి రష్యా యుక్రెయిన్తో సమృద్ధిగా యుద్ధం చేయగలుగుతోంది, ఆర్థిక వనరులు భారత్ సమకూరుస్తుంది అనేది ట్రంప్ పదే మాట్లాడుతున్న అంశం. రెండోది, ఈ అలస్కా భేటీలో పుతిన్ గనుక ఉక్రెయిన్తో యుద్ధ విరమణకు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా టారిఫ్స్ అటు రష్యాపై కాదు భారత్పై కూడా భారీగానే వడ్డింపులు ఉంటాయని నేరుగా ట్రంపే హెచ్చరికలు పంపిన నేపథ్యం. మరి నిన్న చర్చలు జరిగిన తీరు అంటే పురోగతి ఏమీ లేదు కానీ మాట్లాడుకున్నామని అటు పుతిన్ చెప్తున్నారు, ఇటు ట్రంప్ చెప్తున్నారు. నిన్నటి ఇంపాక్ట్ భారత్పై ఎలా ఉండొచ్చు? టారిఫ్లు తగ్గే విషయంలో కొంత ట్రంప్ ఆలోచిస్తాడా? ఇప్పుడు ఈ మీటింగ్ చాలా ప్రీ ప్రిపరేషన్స్ తోటి జరిగింది. ఇటు పుటిన్ గారు కూడా మీడియాలో వచ్చారు, అటు ట్రంప్ గారు కూడా మీడియాలో వచ్చారు. ఏదో జరగబోతుందని ప్రపంచం అంతా ఎదురు చూసింది. ఎందుకంటే ట్రంప్ గారు శాంతి కాముకుల కింద తనని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ విధంగా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆఫ్ చేస్తారని అనుకుంటున్నారు అంత ప్రపంచం అంతా. అలాగే పుటిన్ గారు కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మీటింగ్ లో. అసలు ట్రంప్ గారు 2022లో ఒకవేళ ప్రెసిడెంట్ కింద ఉంటే ఈ యుద్ధమే జరిగేది కాదని. సో ఈ విధంగా తర్వాత పుటిన్ గారి ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది, చాలా వింతగా వచ్చింది. అది ట్రంప్ గారికి ట్రేడ్ అంటే ఎక్కువ ఇష్టం, మిగతా యుద్ధాలు వీటికంటే అని చాలా క్లారిటీతో చెప్తున్నారు. సో ఆ విధంగా ప్రపంచం అంతా రియలైజ్ అయింది ట్రంప్ గారు కేవలం ట్రేడ్ ని ఒక కార్డు కింద వాడతారు. కేవలం ఇరాన్ లో లాస్ట్ మినిట్ లో కొంత ఇంటర్వ్యూన్ అయ్యారు. డైరెక్ట్ ఇంటర్వెన్షన్, ఫుల్ స్కేల్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువ చేస్తారు. దీనికి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళాలండి. 2014లో ఎప్పుడైతే జెలెన్స్కీ ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యాడో దాని ముందు ఒక అగ్రిమెంట్ జరిగింది యుక్రెయిన్ తోటి. అదేంటంటే నాటోలో మేము యుక్రెయిన్ చేరదు. సో ఆ విధంగా ఏంటంటే రష్యాకి భయం ఉండేది కాదు. ఎప్పుడైతే యుక్రెయిన్ లో జెలెన్స్కీ ప్రెసిడెంట్ అయ్యాడో అంతకుముందు ఉన్న రష్యన్ ఫేవరెట్ ప్రెసిడెంట్ ని తీసేసి అప్పటి నుంచి ఈ నాటోలో చేరతాం, యూరోపియన్ యూనియన్ లో చేరతాం అన్న భావన విపరీతంగా వినిపిస్తుంది. అప్లికేషన్ కూడా దాదాపు పెట్టారు, ఫిజికల్ గా పెట్టపోయినా. దీంతో న్యాచురల్ గా రష్యాకి భయం వేస్తుంది. ఎందుకంటే పక్కలో బల్లం కింద ఎప్పుడు ఉంటుంది నాటో. మిసైల్స్ అటు పోలాండ్ లోను ఇటు యుక్రెయిన్ లోను మొత్తం కవర్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ పోర్షన్ ఆఫ్ రష్యా ఏదైతే ఎక్కువ పాపులేటెడ్, ఏదైతే వెస్టర్న్ సైడ్ ఉందో, ఏదైతే క్రిస్టియానిటీ సైడ్ ఉందో, ఏదైతే లాస్ట్ 700-800 ఏళ్ల నుంచి జార్ పరిపాలన నుంచి రాజధాని క్యాపిటల్ ఏరియాగా ఉందో దానికి చాలా భయంగా ఉంది. అందుకని చెప్పి ఆబ్వియస్లీ వాళ్ళు రష్యన్ డామినేటెడ్ ఈస్టర్న్ యుక్రెయిన్ ఏరియాస్ ని తీసుకోవడానికి, తర్వాత క్రిమియా ద్వారా బ్లాక్ సీలో ఎంట్రీకి వాళ్ళు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. 2014లో క్రిమియా తీసుకున్నారు, తర్వాత 2022లో ఈస్టర్న్ పోర్షన్స్ తీసుకున్నారు. దాన్ని లిమిటెడ్ అఫెన్సివ్ కింద లెక్క పెట్టారు. ఈ విధంగా చూస్తే రష్యాది చాలా క్లారిటీ కనిపిస్తుంది థాట్ ప్రాసెస్ లో. ఎక్కడ క్లారిటీ కనిపించట్లేదంటే జెలెన్స్కీ గారిలో ఒక సింగిల్ పర్సనాలిటీ. ఆయన ప్రస్తుతానికి ఆయన టర్మ్స్ 2 అయిపోయినాయి. 10 years సొంతానికి ఎక్స్టెండ్ చేసుకున్నారు. డెమోక్రసీలో సొంతానికి ఎక్స్టెండ్ చేసుకోవడం అంటూ ఉండదు. అది మన దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినట్టు లెక్క పెట్టుకోవాలి. ఆ తీరులో నడుస్తుంది. కరప్షన్ హెవీగా ఉంది యుక్రెయిన్ లో. అసలైన అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మొత్తం అంతా వలస వెళ్ళిపోయారు. ఓన్లీ లోవర్ క్లాస్ పేదవాళ్ళు మాత్రం ఉండిపోక తప్పలేదు, వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ కాబట్టి. అంటే ఇండియాపై ఎంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు సార్? నిన్న భేటీ కొంత అంటే మరీ పూర్తిగా అద్భుతంగా జరిగిందని చెప్పలేము, అసలు జరగలేదని కూడా చెప్పలేము. ఇద్దరు మాట్లాడుకున్నామని అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ వీళ్ళ భేటీకి అలాగే రష్యాతో అమెరికా వైఖరికి మన భారత్పై టారిఫ్ల విధింపుకి లింక్ పెట్టాడు. ఇప్పుడే కొంత తగ్గుతాడా, కొంత పాజిటివ్గా ఆలోచిస్తాడా భారత్ విషయంలో? ఇప్పుడే ఒక న్యూస్ వచ్చిందండి, భారత్ పైన ఎడిషనల్ అంటే ఫస్ట్ ఆగస్టు 1న విధించిన 25%
తర్వాత 8th ని విధించిన 25 అడిషనల్ 25%, ఆ అడిషనల్ 25% విధించాల్సిన అవసరం లేదని ఆల్రెడీ కొంచెం క్లారిటీ కనిపిస్తుంది. అఫీషియల్ కమ్యూనికేషన్ ఇంకా రావాలి. ఓకే, గ్రేట్. సో ఆ విధంగా ఆగస్టు 27th ఏదైతే ఇంప్లిమెంట్ అవ్వాల్సిందో రివైజ్ టారిఫ్ రూల్స్, అందులో కేవలం 25% ఉండే అవకాశం ఉంది. ఓకే, వివి రావు గారు, మరి ఇలాంటప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి? మీరే అంటున్నారు ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు. మొదటిసారి విధించిన 25% టారిఫ్తో పాటు మళ్ళీ రెండోసారి 25% టారిఫ్పై ఒక ప్రకటన వచ్చింది. అయితే రెండోసారి విధించిన 20% ప్రకటన విషయంలో వెనక్కి తగ్గుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయని అంటున్నారు. అది జరిగితే మంచిదే. ఇలాంటప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి? ఇప్పుడు మన లెఫ్టినెంట్ జనరల్ రావు గారు చెప్తున్నట్టుగా అంటే కొంత టైం డ్రాగ్ చేయాలన్న ధోరణి పుతిన్ ప్రదర్శిస్తున్నాడు అన్నది ఒకటి. పుతిన్ పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గడా అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. భారత్కి కూడా ఈ లింక్ పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి? 3 యాంగిల్స్ లో చూడాలండి. ఫస్ట్ మనం రష్యాతో డీలింగ్, మనం కంటిన్యూస్ గా ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఆయిల్, మిగతా డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటూనే ఉండాలి మనకు వేరు తీరుగా. అలాగే జాయింట్ ఏమన్నా కుదిరితే Su-57 జాయింట్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ లాంటి, లేకపోతే S-500 లాంటివి చేసుకుంటూనే ఉండాలి. ఇంకా రష్యా తోటి పార్ట్ ఏంటంటే యుక్రెయిన్ రష్యాకి మధ్యలో మనం కూడా వీలైనంత వరకు ఒక ఒప్పందాన్ని కుదిర్చి వాళ్ళకి శాంతి తీసుకొచ్చే ప్రయత్నం ఇంటర్నేషనల్ గా మనం డిప్లొమాటిక్ గా చేయాలి. ఇంకా అమెరికా వర్కర్స్ చూస్తే మనం వేచి చూడాల్సింది అంతేనండి. ఎందుకంటే ఇంకా మనం ఏమి లాబీ ఎక్కువ చేయకూడదు, వాళ్ళు చేసుకోవాల్సింది చేయనివ్వండి, మనకేం తేడా చేయదు పెద్ద. చెప్పండి. అంటే మరి ఇప్పుడు ఈ టారిఫ్స్ ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ చూపించేవి కదా, కొన్ని రంగాలపై ఎఫెక్ట్ చూపించేవి కదా? అది ఇంకా ఇంపాక్ట్ లేదండి, ఎందుకంటే 27th అది ఇంపోజ్ అవుతుంది. ఓన్లీ ఫార్మాస్యూటికల్ సెక్టర్, ఇంకా ఈ ష్రింప్ ఎక్స్పోర్ట్స్, వీటి మీద యాక్చువల్ గా ష్రింప్ ఎక్స్పోర్ట్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. కొంతవరకు మన ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇందులో మాక్సిమం ఇన్వాల్వ్డ్ మన స్టేట్. ఇంకా ఫార్మాస్యూటికల్స్ అంటారు అన్ని జనరిక్ ఫార్మా మనవి. అందులో ఏంటంటే రేటు పెరిగినా గానీ ఇంకా అది భారం అమెరికన్ సిటిజన్స్ మీద పడుతుంది తప్పితే గానీ మనకి ఎక్స్పోర్ట్స్ మాత్రం తగ్గే అవకాశం లేదు, ఇంకా కాంపిటేటివ్ గానే ఉంటాం. ఇంకా మిగతా చెల్లా చెదురు ఎక్స్పోర్ట్స్ అంటారా మన భారతదేశానికి నిజంగా చెప్పుకోదగ్గర లేవు. చెప్పండి. అంటే వివి రావు గారు, ఇక్కడ మీరున్నారు, లెఫ్టినెంట్ జనరల్ రావు గారు ఉన్నారు, ఇక్కడ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు లేవనెత్తిన అంశాలు కొన్ని నోటీసులకు తెస్తున్నాను. ప్రధానంగా దుస్తులు, పాదరక్షలు, ముత్యాలు, ఆభరణాలు ఎగుమతులపై ప్రభావం ఉంటుంది. చైనా ఉత్పత్తులు వరదల వచ్చిపడే వాతావరణం ఉంది. ఖచ్చితంగా కొత్త మార్కెట్ల అన్వేషణ మనకు చాలా ఇంపార్టెంట్ అని ఆయన ఒక సూచన చేస్తున్నారు. రెండోది, ఈ 50% సుంకాల ప్రభావం దుస్తులు, పాదరక్షలు, ముత్యాలు, ఆభరణాలు వంటి పరిశ్రమలపై ఉండడం వల్ల 7 లక్షల కోట్లు అంటే జీడీపీలో 2% వరకు నష్టం వాటిల్లొచ్చు. లాభాలు తగ్గుతాయి, కొనుగోళ్లు మందగిస్తాయి, ఉద్యోగాలు పోతాయి, పరిశ్రమలు పూర్తి స్థాయిలో పని చేయొచ్చు అన్నది వాళ్ళు చెప్తున్నది. అంటే చైనా కూడా కాచుకొని ఉంది ఉత్పత్తులను మొత్తం మన మీద రుద్దడానికని. ఇప్పుడు అమెరికా ఇంపోర్ట్ చేయాలనుకుంటే మనం పెద్ద ఏమీ చెప్పలేమండి. వాళ్ళు సడన్ గా వాళ్ళ F-35 ఇంపోర్ట్ ఎంతో కాస్ట్లీ అనేది, మనకి మెయింటెనెన్స్ కాస్ట్లు పెరిగేది, తర్వాత వాళ్ళ కంట్రోల్లోకి మనం డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళిపోయేది. అటువంటి పరిస్థితుల్ని మనం జస్ట్ వాళ్ళని ప్లకేట్ చేయడానికి తీసుకోకూడదు. ఇంకా చేయాలనుకున్నది ఇప్పుడు మన కేవలం మన దేశం కాదండి, మొత్తం 60 దేశాల మీద ఇంపోజ్ చేశారు ఆయన ట్యాక్స్ లో. అందులో కొన్ని దేశాలు 10% అనుకోండి, మెజారిటీ దేశాలు 50%. సో ప్రపంచం అంతా యాక్చువల్ గా ప్రపంచం అంతా అమెరికాకి అదొక ఎదురు భావంలో తిరుగుతోంది. సో వాళ్ళతో పాటు మనం తిరగాలి, కానీ ఏదో వాళ్ళని ప్లకేట్ చేసి ఏదో చెయ్యాలి, రష్యన్ ఇంపోర్ట్స్ ఆఫ్ చేసేస్తాం ఇలాగనుకుంటే కుదరదని. మన సొంత అభిప్రాయాలతోటి మనం వెళ్తూనే ఉండాలి, మన గమ్యం మనం చేరుకుంటూనే ఉండాలి. ఓకే, రైట్. వివి రావు గారు, మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు భారత్ వ్యవహరించే తీరు, వచ్చే నెలలో ప్రధాని మోదీ అమెరికా వెళ్తున్నారు కాబట్టి కొంచెం పాజిటివ్స్ ఉండొచ్చు. అందుకే మీరు ప్రారంభంలో చెప్పినట్టుగా 25% రెండోసారి విధించిన 25% టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అయితే యుద్ధ విరమణ ప్రకటిస్తే పూర్తి స్థాయిలో టారిఫ్లు ఉండకపోవచ్చు, 10%గా పరిమితం అవచ్చు అన్న చర్చ కూడా ఒకవైపు సాగుతోంది. కానీ ఇందాక లెఫ్టినెంట్ జనరల్ రావు గారు ప్రస్తావించిన ఒక మాట, ఎందుకంటే మీరు కూడా అన్నారు, ఒకవేళ ట్రంప్ కనుక అప్పుడు అధ్యక్షుడిగా ఉంటే యుక్రెయిన్తో ఉద్యమం వచ్చేది కాదని పుతిన్ అన్నారు. ఖచ్చితంగా దానికి కొంత మురిసిపోయి ఉండొచ్చు ట్రంప్. ఆ దిశగా ట్రంప్ కొంత పాజిటివ్గా ఆలోచించే ఛాన్స్ ఉంటుందా? లేదండి, ఎందుకంటే ఈ రష్యా ఇంపోర్ట్స్ కేవలం చూపిస్తున్న ఫసాడ్.
అది కేవలం మెయిన్ కారణం అది కాదు, ఓకే. లేకపోతే ఫుల్ కారణం అది కాదు. కారణం ఏంటంటే ఇండియా ఈజ్ ఎ సబ్స్టాన్షియల్ అంటే పవర్ ఉన్న దేశం ఈ రోజుని. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ లో ఫస్ట్ టైం మనం మిలిటరీగా కూడా చాలా సుపీరియర్ గా ప్రూవ్ చేసాం. ఎవరి హెల్ప్ లేకుండానే మనకి ప్రత్యర్థి దేశాన్ని తీవ్రంగా దెబ్బకొట్టగలిగాం. తర్వాత మనం ఇండిజినియస్ గా డిఫెన్స్ ప్రొడక్షన్ ఇవన్నీ పెంచుకుంటున్నాం. దానిలో ఎక్స్పోర్ట్స్ కూడా కొంత భాగంగా కొన్ని కంట్రీస్ కి ఆల్రెడీ మొదలెట్టాం. అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లెవెల్లో కూడా మనం ప్రపంచంలో వాల్యూ ఎడిషన్ కింద పెరుగుతున్నాం. ఈ విధంగా చూస్తే ఏంటంటే అమెరికాకి కంటకింపు కింద ఉంది. అంటే మన మాట వినకుండా, ఇప్పుడు పాకిస్తాన్ అయితే చెప్పిన మాట వింటుంది, ఇండియా అయితే మాట వినదు. అందుకనే సర్ప్రైజింగ్ గా తైవాన్ గురించి జపాన్ ని ఆస్ట్రేలియాని అడిగారు కానీ ఇండియాని అడగలేదు. యాక్చువల్ గా చూస్తే జపాన్ ఆస్ట్రేలియా పెద్ద ఏం చేయలేవు అమెరికాకి హెల్ప్. కేవలం హెల్ప్ చేయగలిగింది ఇండియానే. చైనా తైవాన్ ని తీసుకుంటే అమెరికా తోటి డైరెక్ట్ యుద్ధం వస్తే చైనాకి కేవలం హెల్ప్ చేయగలిగింది ఇండియానే. జపాన్ ఆస్ట్రేలియా అంత చేయలేవు, ఎందుకంటే కేవలం భూభాగం ఉన్నది కేవలం ఇండియా తోటే ఉంది. తర్వాత మిలిటరీ సత్తా ఉంది ఇండియాకే, ఆస్ట్రేలియాకి లేదు, జపాన్ కి లేదు. ఇది సర్ప్రైజింగ్ కింద ఒక డెఫిషియన్సీ కనిపిస్తోంది. అంటే ఏంటంటే బేసికలీ అమెరికా ఇప్పుడు ఇండియాని ప్రత్యర్థి కింద చూస్తోంది. చైనా ఎలా సూపర్ పవర్ కింద ప్రత్యర్థి కింద చూస్తుందో అలాగా బహుశా ఇండియా కూడా ఇండియా రైజింగ్ అన్నది అంత నచ్చట్లేదు. కానీ ఒకటి చూడాలండి, అల్టిమేట్లీ వీఆర్ బోత్ డెమోక్రసీస్. అండ్ తర్వాత ఏంటంటే మన థింకింగ్ ఇవన్నీ దాదాపు కోయిన్సైడ్ అవుతాయి. అందువల్ల ఏంటంటే టెంపరీ సెట్ బ్యాక్ ఉన్నా కానీ ట్రేడ్ టారిఫ్స్ అన్నది ఇటువంటిది లాంగ్ టర్మ్ లో ఇండో పాక్ రిలేషన్స్ ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ కే ఉంటాయి. ఇండో యుఎస్ ఇది ఒక టెంపరీ సెట్ బ్యాక్ అనుకో. చెప్పండి.